తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిజంగా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందా? ఇలా అనేక ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి ఈ తరుణాన ప్రభుత్వ వర్గాల నుంచి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే జూలై నెలలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అన్నీ పూర్తయ్యేలాగా, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేలాగా, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేలాగా ఇటు ప్రభుత్వ వర్గాలు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి జూన్ నెలలో పెట్టేస్తున్నారని మొన్నటి వరకు సాగింది. లేదు ఇంకా జూలై నెలలో పెడుతున్నారని నిన్నటి వరకు సాగింది. మరొక వైపు ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతాయి. ఇటువంటి ఊహాగానాలు, ఎన్నో అనుమానాలు కొనసాగుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా మనకున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే, జూన్ నెలలో ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. జూలై నెలలో ఖచ్చితంగా అంటే జూన్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. మరోవైపు జూలై నెలలో ముందుగా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిపాకనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలనేది యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జూన్ నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్తో ఉంటాయి కాబట్టి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత 10 రోజుల గ్యాప్లోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలక వర్గాలు ఎన్నికైతేనే కానీ ఈ నిధులు రావు. సో ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు నిరుడు జూలై మొదటి వారంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు గత నెలలో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాటన్నింటి చోట అధికారుల పాలన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటికి కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఆగిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం అన్ని చోట్ల ఇన్ఛార్జీల పాలన నడుస్తోంది. ఒక అధికారి 5-6 పంచాయతీలు, మండలాలు లేదా మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తూ ఉండడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ నేపథ్యాన జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారం నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గత ఏడాది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కులగణన కూడా చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఇందుకు సంబంధించిన 2 బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసేందుకు కూడా అంగీకరించింది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రం చేసిన కులగణన వివరాల ఆధారంగా పంపిణీ స్థానిక బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా తలెత్తింది. ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీలు కూడా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతోనైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుందని ఇటు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలోపు రైతు భరోసా కింద పంట సాయం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. యాసంగి సీజన్ రైతు భరోసా కింద కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే చెల్లించారు. మిగతా రైతులు తమ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని ఎదురు చూస్తున్నారు. దీంతో రైతు భరోసాను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అలాగే ఈలోపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు క్యాలెండర్ రెడీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్లో తాజాగా 153 కోట్లను విడుదల చేసింది. మరికొన్ని పెండింగ్ బకాయిలు దాదాపు 300 కోట్లకు కూడా త్వరలో రిలీజ్ చేయనున్నట్లుగా అధికారిక వర్గాలు ద్వారా తెలిసింది.
ఇదంతా ఎన్నికల సన్నాహకాల్లో భాగమేనని ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రిపేర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పలుమార్లు వివిధ డిపార్ట్మెంట్స్తో రివ్యూలు నిర్వహించి ఎన్నికల తేదీలు, ఏర్పాట్లు, ప్లానింగ్లు వంటి వాటిపై కూడా చర్చించినట్లుగా సమాచారం. రిజర్వేషన్ల కోసమే ఇంతకాలం వెయిట్ చేసినట్లుగా ఇటు ఎన్నికల అధికారులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానిపై తమకు ఒక క్లారిటీ వచ్చిందని, ఇక సీఎం రాగానే డిస్కషన్ చేసి నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటామని ఓ అధికారి వెల్లడించారట. లోకల్ అథారిటీస్ కూడా ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేస్తున్నామని, అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. సో ఓవరాల్గా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ సారాంశం ఏమిటంటే, మరి ముఖ్యంగా జూలై నెలలో కంప్లీట్ అయ్యేలాగా, ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కంప్లీట్ అయ్యేలాగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్తమవుతుంది. బ్యాలెట్ పేపర్లు అంటే పార్టీ పరంగా నిర్వహించే ఎన్నికలు, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. మరొక వైపు పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు, గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు. సో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే జూన్ ఈ నెలాఖరు చివరికల్లా ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. జూలై చివరి వారంలో ఖచ్చితంగా జూలై చివరి వారానికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేసే పనిలో రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఆ మేరకు అధికార యంత్రాంగం కూడా సమాయత్తమయ్యి ఆల్రెడీ తమ చర్యల్లో నిమగ్నం అయినటువంటి విషయం కూడా తెలుస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.